ఏం పేరు? నా పేరు వై చేతన్ ప్రదీప్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఏంటి వాళ్ళ మాక్ అసెంబ్లీలో ఎలా ఉంది నీకు? ఈరోజు మాక్ అసెంబ్లీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే నాకు అనిపించింది. అసలు మాక్ అసెంబ్లీ అంటే మేము చిన్నతనంలోనే ఎంత బాగా మేము నేర్చుకోవడానికి కారణం ఏమో తెలియదు, కానీ మంత్రి లోకేష్ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మాక్ అసెంబ్లీ కండక్ట్ చేశారు. ఇలా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్లో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినాయి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్తో పెరగడంతో పాటు సివిక్ అవేర్నెస్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగా అనిపించింది అనమాట. వాళ్ళ మనసులో అనేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ ఏంది, ఇవన్నీ బాగా అర్థమైనాయి. అలాగే ఇక్కడ ఏం చేసుకున్నామంటే వాళ్ళందరూ మాకు ఇలా కనెక్ట్ చేశారు. మేము చిన్నతనంలోనే అంటే 9th క్లాస్లోనే నేను వాళ్ళు చెప్పిన మంచి మంచి విషయాలు వినటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఏపీ స్టేట్ మొత్తం 34 లక్షల మంది కూడా మేము 175 మంది సెలెక్ట్ అయ్యామంటే అది ఇంకా మాకు పెద్ద గర్వకారణం, మేము గర్వపడాల్సిన విషయం. అలాగే ఇక్కడ మేము 5 రోజుల నుంచి ఉన్నాం. 5 రోజుల నుంచి మేము ఎంతో ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాం. అలాగే ఈ 5 రోజులు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషనల్ డే మా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే అది మా జీవితంలో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు అంత వచ్చినంత సంతోషం నాకు ఏ రోజు రాదని నా జీవితంలో నాకు ఇప్పుడే అనిపిస్తుంది. అంటే నేను ఈరోజు అంత సంతోషపడ్డాను. నేను ఈరోజు నారా లోకేష్ గారిని కలిసినందుకు నేను చాలా సంతోషపడ్డాను. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో నేను మంచి విషయాలు బాగా విన్నాను. వాళ్ళు చెప్పినవి నేను బాగా అర్థం చేసుకున్నాను. అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ని ఇవన్నీ బాగా పెంచడానికి, అలాగే వాళ్ళు మేము బాగా మాట్లాడడానికి, మాకు మాట్లాడే స్కిల్స్ పెరగడానికి వీళ్ళు దీన్ని కండక్ట్ చేశారని మా ఉద్దేశం. నువ్వేమవుతావు అనుకున్నావు ఫ్యూచర్లో? నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుదామని అనుకున్నాను, కానీ నేను ఈ మాక్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత నేను పొలిటీషియన్ అవ్వాలని నేను నేర్చుకున్నాను. అలా అని నేను డాక్టర్ని వదిలేస్తానని అర్థం కాదు. డాక్టర్ పొలిటీషియన్ రెండూ చేయగలరని నాకు ఇక్కడ అర్థమైందనమాట. నేను డాక్టర్ చేస్తూనే పొలిటీషియన్ అవుతానని నా ఉద్దేశం. నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నా ఫేవరెట్ పొలిటీషియన్ అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే ఆయన అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు. ఎందుకని వాళ్ళిద్దరిని ప్రయారిటీ ఇస్తానంటే సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్, అలాగే అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చరల్ మినిస్టర్. అగ్రికల్చరల్ మినిస్టర్ అని అచ్చెన్నాయుడు గారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తానంటే వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి రైతులు మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అంటే ఈ రైతులు అంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి ఇష్టం. అంటే ఈ వ్యవసాయ శాఖ మంది అందరికీ వ్యవసాయం మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి వ్యవసాయం మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది నాకు. వ్యవసాయం మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు అచ్చెన్నాయుడు గారు నా ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నాను. అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. నేను ఫస్ట్లో ఈ 5 డేస్ ముందు నేను ఫస్ట్ డే రోజు నాకు ఇచ్చిన యొక్క మినిస్ట్రీయే హెల్త్ మినిస్టర్. ఈ హెల్త్ మినిస్టర్ని నన్ను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా మార్చారు. ఎందుకంటే నేను హెల్త్ మినిస్టర్ని ఇష్టపడింది సత్యకుమార్ యాదవ్ గారిని నేను ఎందుకంటే ఇష్టపడింది వాళ్ళు హెల్త్కి సంబంధించింది కాబట్టి. హెల్త్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఉపయోగకరం. అది లేకపోతే మన మనుషులందరూ చాలా ఇబ్బందులు పడతారు, అస్తవ్యస్తాలు పడతారు. కనుక సత్యకుమార్ యాదవ్ గారు హాస్పిటల్స్, ఎమర్జెన్సీ ల్యాబ్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ ఇవన్నీ ఉంచాలి. కాబట్టి వైద్యానికి అన్నీ అవసరం. కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అలాగే సత్యకుమార్ యాదవ్ గారిని, అచ్చెన్నాయుడు గారిని నేను ఇద్దరిని సమానంగా చూసుకుంటాను. అందుకే ఈ ఇద్దరు నాకు పొలిటీషియన్ అంటే బాగా ఇష్టం. సినిమాలు చూస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అని సినిమాల్లో అంటే సిచ్యువేషన్ బట్టి ఏ సినిమా చూస్తే అంటే ఫైటింగ్లో ఒక హీరో, అట్లా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరో ఉంటారు. ఎవరు ఇష్టం ఎక్కువ? నాకు ఇష్టమైన ప్రభాస్. ఓకే. ఎక్కువ మూవీస్ ఉంది, ఆయన మంచి సాంగ్స్ ఉన్నాయి, అలాగే మంచి ఫైటింగ్ ఉంది, మూవీస్ కూడా థ్రిల్లింగ్ ఉంటాయి. అందుకని నేను ఆ మూవీస్ ఇష్టపడతాను. ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ? ఏం చేస్తుంటారు? మా డాడీ లేరు. ఓకే. మా మమ్మీ ఇంట్లో ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి నడుపుతారు. నేను అంబేద్కర్ గ్రూప్లో చదువుతాను. అంతే. నువ్వు ఒక్కడేనా అబ్బాయి? నేను ఒక్కనే, మా మమ్మీకి. ఓకే. ఆల్ ది బెస్ట్. చాలా బాగా మాట్లాడుతున్నా. ఫ్యూచర్లో మంచి పొలిటీషియన్ అవ్వాలి. ఓకేనా?